నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేంటో ఓసారి చూద్దాం. మున్సిపల్ ఎన్నికలలో గెలిచి తీర్తామన్న జోష్లా కాంగ్రెస్ శ్రేణులు ఉన్నాయి. రేవంత్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోటి ఓటర్లలో సానుకూలత వ్యక్తమవుతుంది. దీంతో మున్సిపాలిటీలో గెలుపును ఖాయం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదని, గతానికి ప్రస్తుతానికి ఉన్న తేడాను గమనించి మున్సిపల్ ఎన్నికలలో ఓట్లేయాలని కోరిండు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనే రాష్ట్రానికి శాపమని, ఆ పార్టీని యాసిడ్ తోటి గడగాలని వ్యాఖ్యానించిండు. ఇక పార్టీ శ్రేణులన్నీ సమిష్టిగా పనిచేసినప్పుడే గెలుపు సాధ్యమని చెప్పిండు. మున్సిపల్ ఎన్నికలకు ముందుగానే బీఆర్ఎస్ పార్టీ చేతులెత్తేసింది. కేటీఆర్ నుంచి మొదలు గల్లీ లీడర్లకు కూడా ప్రజల నుంచి చీత్కారాలే ఎదురవుతున్నాయి. 10 ఏళ్లలో కనీసం తమ ముఖం కూడా చూడకుండా ఇప్పుడు ఓట్లు అడుగుడు ఏందని ప్రశ్నించిండ్రు ఓటర్లు. దీంతో ప్రచారాన్ని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. నార్సింగిలో 60 కోట్ల విలువైన పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది. అరుణోదయ కాలనీలో 6078 గజాల పార్కు స్థలం మీద కబ్జాదారుల కన్ను పడ్డది. అందులో 1600 గజాలు ఇప్పటికే కబ్జా అయింది. ఈ కబ్జాల మీద ఫిర్యాదు రావడంతో హైడ్రా రంగంలోకి దిగింది. ఆక్రమణలు తొలగించి పార్కు స్థలమని బోర్డు పెట్టుడుతో పాటు కంచెను కూడా ఏర్పాటు చేసింది. యువతల నైపుణ్యం పెంచుకునే లక్ష్యంగా రేవంత్ సర్కార్ చర్యలు చేపట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని 70 డిగ్రీ కాలేజీలలో కొత్త కోర్సులు ప్రవేశపెట్టనుంది. యువతకు అకాడమిక్ ఎడ్యుకేషన్ తో పాటు అప్రెంటిస్షిప్ కోర్సులను కూడా అందించాలనే ఉద్దేశంతో కొత్త కోర్సులకు రూపకల్పన చేసింది. ఇక ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు. రేపు మంచి మంచి ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. క్షణార్థులు.